ఓటీటీలో ఎన్ని మూవీస్ ఉన్నా ఆ హారర్ మూవీస్ ఉన్న క్రేజే వేరు. మూవీ ఎలా ఉండాలంటే టర్న్స్, ట్విస్ట్, ఆ హారర్ నైట్ మొత్తం మైండ్ని కంట్రోల్ చేయాలి. ఈరోజు లిస్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాకపోవడం వల్ల రిపీట్ చేశాను. ఈరోజు లిస్ట్ టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇన్ తెలుగు. నెంబర్ 10లో ఒక బ్లాక్ మ్యాజిక్ మూవీ. ఒక అమ్మాయికి ఎక్కడ చూసినా దెయ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అమావాస్య వచ్చేసరికి తన రక్తం తానే తాగుతుంది. 2024లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ తంత్ర ఆహాలో అవైలబుల్ ఉంది. మూవీలో ఈచ్ క్యారెక్టర్ యాక్టింగ్, హారర్ ఎలిమెంట్స్, ఓపెనింగ్లో డెడ్ బాడీ లేచే సీన్ అయితే గుండె జల్లుమంటుంది. స్టోరీలో అయితే అంతగా గ్రిప్ లేదు, బట్ డిస్టర్బ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. ఎవరో ఉన్నట్టున్నారు, నాకు చాలా భయంగా ఉంది. అర్జున్, త్వరగా రా అర్జున్. నెంబర్ 9 మూవీ. రెగ్యులర్ హారర్ మూవీ విసుగు వస్తున్న టైంలో ఈ మూవీ కాస్త డిఫరెంట్గా అనిపించింది. వేరే కాంప్లెక్స్లో ఉన్న రాక్షసుడు ఈ లోకంలో ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్న ప్రతిసారి నాకే తెలియకుండా తిరిగి ఇక్కడికే వస్తుంది. 2024లో రిలీజ్ అయిన అశ్విన్స్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మూవీలో స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అర్థం కాని వాళ్ళు తీసి పారేస్తారు, అర్థమైన వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఏదేమైనా ఈ హారర్ సీక్వెన్స్ అయితే టూ హారర్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, బట్ హారర్ సీన్స్ ఉన్నాయి. డేర్ చేసి ఫ్యామిలీతో చూడొచ్చు. నెంబర్ 8 మూవీ. ఎన్నో హారర్ మూవీస్ చూసా, బట్ ఇది మాత్రం కాస్త డిఫరెంట్ హారర్. October 31st హాలోవీన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. హాలోవీన్ స్టోరీస్ అంటే ఏంటి? దయ్యాల కథలు. 2023లో రిలీజ్ అయిన బో జియో సినిమాలో ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఒక హారర్ బుక్ చదువుతూ ఉంటారు, బట్ అది మధ్యలో ఆపకూడదు, ఆపితే ప్రమాదం. మూవీలో ఫస్ట్ 15 minutes ఏమి లేదు అనుకున్నా, బట్ అప్పుడే హారర్ స్టార్ట్ అయింది. హారర్తో పాటు ట్విస్ట్లు, థ్రిల్స్ కూడా. క్లైమాక్స్ అయితే టూ హారర్ అంతే. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. నెంబర్ 7 మూవీ. ఒక చిన్న పిల్లని దెయ్యం పట్టి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తుంది. 2024లో రిలీజ్ అయిన వలరీ ఈటీవీ విన్లో అవైలబుల్ ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ ముందే డిఫరెంట్ హారర్తో హైప్ ఇస్తారు. ఆ బీజిఎం, హారర్ సౌండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాక ఏం లేదు, అదే పాత రివెంజ్ స్టోరీ అని అనిపిస్తుంది. బట్ రితికా మ్యామ్ యాక్టింగ్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మంచి థ్రిల్ ఇస్తాయి. మూవీలో కాస్త డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. నెంబర్ 6 మూవీ. దెయ్యాలు లేవని ప్రూఫ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అదే ఒక అపార్ట్మెంట్లో దెయ్యం ఉందని విని వెళ్తాడు. అక్కడ ఇంకెన్ని క్వశ్చన్స్ ఎదురయ్యేవి అనేది మెయిన్ స్టోరీ. టూ 2024లో రిలీజ్ అయిన లవ్ మీ ఆహాలో అవైలబుల్ ఉంది. మూవీలో ఫస్ట్ హాఫ్ కాస్త థ్రిల్లింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే, ఆ బీజిఎం. బట్ ఎండింగ్ ఇలా తీయాలి అనుకున్నారేమో, బట్ అలా అవ్వలేదు. వన్ టైం వాచ్ అనే చెప్పొచ్చు. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిషన్ 100K రన్ చేస్తున్న. 100K సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలనేది నా డ్రీమ్. అది మీ చేతిలో మాత్రమే ఉంది. నెంబర్ 5 మూవీ. 1990లో ఒక ఫ్యామిలీ కొత్తగా ఓ ఇంట్లో దిగుతారు. అక్కడ దిగిన కొన్ని రోజులకే వింతగా జరగడం మొదలవుతుంది. 2024లో రిలీజ్ అయిన పిండం ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. మూవీలో ఫస్ట్ 20 minutes మెయిన్లీ ఆ న్యూ సీన్ అయితే సూపర్ హారర్. అయితే
మూవీలో సినిమాటోగ్రఫీ ఈజ్ టూ గుడ్. హాలీవుడ్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనుకున్నా, బట్ చాలా సీన్స్ రిపీటెడ్గా ఏదో మూవీలో చూసినట్టు అని ఫీల్ అనిపిస్తుంది. బట్ ఆ బేబీ యాక్టింగ్ అయితే జస్ట్ కిల్డ్ ఇట్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. నెంబర్ 4 మూవీ. రెస్టారెంట్ కిచెన్లో ఎవరో స్వీట్ చేసి డైలీ పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు? 2018లో రిలీజ్ అయ్యి 2023లో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. పిజ్జా 3 మూవీ డార్క్ టెక్నికల్ వాల్యూస్, క్యారెక్టర్స్, యాక్టింగ్, కిచెన్ హారర్, మెయిన్లీ ఇంటర్వెల్లో వచ్చే దెయ్యం ఇంట్రో అయితే గూస్ బంప్స్ అంతే. అన్ని హారర్ మూవీస్ లాగానే రొటీన్ స్టోరీ, బట్ కొత్త హారర్ ఎలిమెంట్స్ అండ్ డార్క్ సినిమాటోగ్రఫీ మంచి థ్రిల్ ఇస్తుంది. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే అంతగా లేవు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. నెంబర్ 3లో ఒక అమ్మాయి తన తండ్రి పడవలో వెళ్తుండగా ఒక ఆత్మ తన కూతుర్ని చంపి తన రూపం తీసుకుంటుంది. 2024లో రిలీజ్ అయిన బాగ్ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. మూవీ ప్రీవియస్ సిరీస్ మూవీ లాగా ల్యాగ్గా వెళ్తుంది అని అనుకున్నా, బట్ హారర్ ఎలిమెంట్స్, బాగ్ న్యూ గోస్ట్, ఇంకా హై టెక్నికల్ వాల్యూస్ అయితే గూస్ బంప్స్ మూమెంట్ని ఇచ్చాయి. మెయిన్లీ హిప్ హాప్ తమిజా మ్యూజిక్ బ్యాక్డ్రాప్ సౌండ్ అయితే సూపర్ థ్రిల్ ఇచ్చింది. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. నెంబర్ 2 వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేబర్ హౌస్లో ఒక అమ్మాయి అబ్ నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. 2023లో రిలీజ్ అయిన మసూదా ఆహాలో అవైలబుల్ ఉంది. మూవీ ఓపెనింగ్లోనే ఓ రేంజ్లో భయపెడతారు. 15 minutes తర్వాత నార్మల్గా వెళ్ళిన బాంధవి శ్రీధర్ యాక్టింగ్, ఆ హారర్ సీక్వెన్స్, సడన్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ట్రూలీ చెమటలు పట్టిస్తుంది. క్లైమాక్స్ అన్ని మూవీలాగే అనుకున్నా, బట్ ఇక్కడ కూడా మంచి హారర్ థ్రిల్ ఇస్తుంది. మూవీలో బీజిఎం, సైలెంట్ సీక్వెన్స్, టెక్నికల్ వాల్యూస్ అయితే టూ గుడ్. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, కొన్ని వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. నెంబర్ 1 మూవీ. ఒక ఊరిలో కంటిన్యూగా అందరూ చనిపోతూ ఉంటారు, అది కూడా చాలా వింతగా. 2023లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన వీరూపాక్ష నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మూవీలో హారర్ కన్నా ఆ స్టోరీ రైటింగ్ అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫిక్షనల్ అయిన ఆ హారర్ ఎలిమెంట్స్, క్లైమాక్స్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ముందుకు తీసుకొని వెళ్తాయి. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, బట్ 18+ మాత్రమే చూడండి. ఈ లిస్ట్లో మూవీ పొజిషన్, నెంబర్ గ్రేడింగ్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. 100K సబ్స్క్రైబర్ కోసం ట్రై చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. లవ్ యూ, టేక్ కేర్, బై బై.